గత ప్రభుత్వం పట్ల ఉన్నట్టే ఈ ప్రభుత్వం పట్ల కూడా మీకు ఏమైనా నిరాశ ఉందా? మునుపటి మాదిరిగా వేధింపులు లేవు. అసలు మొదట కేసీఆర్ని చూసినప్పుడు మీకేమనిపించింది? తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక శక్తి, ఆయన కూడా ఒక పాత్ర పోషిస్తున్నాడు, ఆయన ఒక పార్టీని నడుపుతున్నాడు. అసలు ఇవాళకి కూడా తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గుర్తొచ్చే పరిస్థితి, కేసీఆర్ అనే పరిస్థితి ప్రజల్లో చాలా మందికి ఉంది. కానీ మీకెందుకు ఆయన మీద విమర్శన ధోరణి? మేము ఆ మాటకు వస్తే 96 నుంచి పనిచేస్తున్నాం, ఇంకా 89 నుంచి తెలంగాణ వాదులతో కలిసి తిరుగుతున్నాం. అర్థం చేసుకునే ప్రయత్నం, దానికి సంఘీభావంగా మా వంతు మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే అప్పటికి జయశంకర్ సార్ ఒక మాట చాలా బలంగా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే తెలంగాణ కోసం ఎన్ని సంఘాలన్నా ఉండని, కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కోదండరామరెడ్డి గారికి పదవి కాంక్ష ఉందా? మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కాదు. కోదండరామ్ అనే వ్యక్తిని ఒక ప్రొఫెసర్గా, ఒక ఉద్యమకారుడిగా దగ్గర తీసుకున్నారు జనం. మేము ఈ లక్ష్యం కోసం ఈ రాజకీయాల్లో, ఈ అధికారంలో మేము భాగస్వామ్యం కోరుతున్నామనటం వేరు. తెలంగాణ పౌరులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అనుకున్నారు, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీకు నెరవేరలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయనే నమ్మకం మీకుందా? అన్నీ వెంటనే అయిపోతాయని మేమేం అనుకోవటం లేదు. మొదటిదైతే ఒక మార్పు జరిగింది. కేసీఆర్ ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే పార్టీ మనుగడ ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? ఇక రాజకీయాలు అంతకుముందు ఎట్లుండేనంటే ఉద్యమం నడుస్తుంటాయి. ఆ ఉద్యమము కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, ఓట్ బ్యాంక్ అనేది కేవలం రేవంత్ తెలంగాణ వైజ్గా చూసుకునే వేసిన పరిస్థితి. కానీ ఈయన ప్రతి మాట అక్కడ హైకమాండ్ నుంచే వచ్చి నడిచే పరిస్థితి అనేది జనాల్లో ఫీలింగ్. తప్పకుండా సమన్వయం చేసుకుంటాడని నేను అనుకుంటున్నా. ఢిల్లీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎందుకు కేసీఆర్ ప్రసంగానికి అంత అంటే జనాల్లోకి వెళ్ళే అంత ఇది ఉందంటారు? అంటే ఆయన ఊళ్ళోనే పుట్టి పెరిగిండు కాబట్టి ఊరి జనాభాతో పాటే కలిసి బతికిండు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఉద్యమం, ఈ ఉద్యమం పేరు చెప్పగానే చాలామంది ఉద్యమకారులు మనకు గుర్తొస్తారు. కానీ మొదటిగా గుర్తించేది మనకి అంటే తెలంగాణ ఉద్యమం పౌరుల దగ్గర నుంచి ఆ టైంలో విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరు ఉద్యమం కోసం కష్టపడ్డారు. కానీ వాళ్ళని ముందుకు తీసుకువెళ్తూ కొంతమంది ఉద్యమకారులు అయితే చరిత్రని తిరగరాయడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక వాళ్ళలో మనకి ముందు గుర్తొచ్చేది ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు. ఇవాళ ఆయనతో పాటు మాట్లాడడానికి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి మార్పులు జరిగాయి, తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఫైట్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో అసలు ఏం జరిగింది, కొంచెం కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యలేరు, దాని గురించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఇప్పుడైనా వాళ్ళు ఈ తెలంగాణ విషయంలో సంతోషంగా ఉన్నారా లేదా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంతా బాగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అంతా బాగుంది అని అంటున్నారా, లేకపోతే గత ప్రభుత్వం పట్ల ఉన్నట్టే ఈ ప్రభుత్వం పట్ల కూడా మీకు ఏమైనా నిరాశ ఉందా? మునుపటి మాదిరిగా వేధింపులు లేవు. మునుపటి మాదిరిగా నిరంతరం ఒక కట్టడి చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి లేదు. తర్వాత ఇంత స్వేచ్ఛగా మా కార్యక్రమాలు, మా వ్యవహారాలు మేము చూసుకోగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఆ కోణం నుంచి చూసినప్పుడు కొంత ఒత్తిడి నుంచి బయటపడి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు సూచనలు మేము చేయటానికి కూడా కొంత అవకాశం దొరికింది. ఇక ఇంతకంటే సంతోషమే ఉంటుంది కార్యకర్తలకి, ఇంతకంటే గొప్పగా ఆలోచించేది కూడా ఉండదు కదా. మార్పు మంచికే అంటారు మొత్తానికి. ఈ మార్పు మంచికే జరిగింది. మంచికే ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వమేమో పూర్తిగా ఒక నిరంకుశమైన పోకడలు, అందులో తమకు నచ్చిన వాళ్ళకి అవకాశాలు, తోచిందే విధానం, ప్రశ్నించిన వాళ్ళపైన విపరీతంగా నిర్బంధాన్ని ప్రయోగించటం, సెక్షన్ 30, సెక్షన్ 144 పెట్టి మీటింగులను నిరాకరించటం, అనుమతులు నిరాకరించటం, గట్టిగా ఎవరైనా వస్తే ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడుగుదామని బయలుదేరితే వాళ్ళందరినీ 151 కింద అరెస్టు చేయటం, ఇట్లా రకరకాలుగా కేసుల్లో ఇరికించటం, అందరి మీద
నాయకులందరిపైన కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి. కనుక రకరకాలుగా అరెస్టులు, కేసులు, వేధింపులు ఇవన్నీ ఉండేవి. ఆ వేధింపులు ఇవాళ నిరంకుశ పాలన ప్రజలు సహించలేదు. దాన్ని ఓడగొట్టిండ్రు కాబట్టే ఇవాళటి పరిపాలనలో కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉంది. మనం మాట్లాడటానికి ఆడ వెసులుబాటు ఉంది, చెప్పుకోవటానికి దారి మిగిలింది, ఏదన్నా చెప్తే వింటున్నారు కూడా. ఆ మేరకి ఒక మార్పు అయితే మనకు కనబడతా ఉంది. అందువల్లనే మంచికే మార్పు జరిగిందని కూడా నేను అనుకుంటున్నాను. సార్, మనం ఒక్కసారి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ప్రభుత్వాల మార్పులో ఏ మార్పులు చోటు చేసుకున్నాయి, మంచికి మార్పు చోటు చేసుకుందా, చెడుకి మార్పు చోటు చేసుకుందని మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యమం అంటే మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్న మీరు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ఫైట్. అసలు ప్రత్యేక తెలంగాణ కోసం ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఎందుకంటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసి ఉండి ఒకటే ఉమ్మడిగా ఉన్నప్పుడు అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో మీరు ముఖ్య పాత్ర పోషించాలనుకున్నారు? మేమందరం కూడా తెలంగాణ లోని అనేక వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరితపించినాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డాం. వాస్తవానికి మా అందరి జీవితము ఎమర్జెన్సీతోని స్టార్ట్ అయింది. రాజకీయ జీవితం ఎమర్జెన్సీ విధించడంతో అవాక్కైపోయినాం. ఇక అరే ఎక్కడ లేనిది ఈ ఎమర్జెన్సీ విధించటం ఏంది? అప్పటి వరకు మాకున్న అవగాహన ఏంటంటే నిరంకుశ పాలన అనేది ఆఫ్రికాలోనో మధ్య ఆసియా దేశాల్లోనో ఉంటుంది తప్ప మనలాంటి దేశాల్లో ఉండదు. మనది ప్రపంచంలోకే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి సంబరపడేది, ఒక గర్వంగా భావించేది కూడా. అట్లాంటి స్థితి నుంచి ఇది ఎమర్జెన్సీ విధించటం షాక్కు గురైపోయినాం. ఇక ఇది ఇట్లా జరిగితే ఎట్లా అని అప్పుడు దాన్ని ఎందుకు ఇట్లా జరిగింది అనే ప్రశ్నల నుంచి మాకు అంతిమంగా వచ్చిన జవాబు ఏంటంటే నిరంతరం ప్రజలం జాగ్రత్తగా ఉండి అప్రజాస్వామిక ధోరణులను ప్రశ్నిస్తుంటేనే, నిరంకుశత్వాన్ని ఎదుర్కొంటేనే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం బతకదు అనేది ఒక నిర్ణయానికి వచ్చి మనం ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలి, పౌర హక్కుల పరిరక్షణ కోసం పూనుకోవాలని నిర్ణయించుకున్నాం. అట్లా మేము ఒక రాజకీయ జీవితంలోకి, ఒక సామాజిక జీవితంలోకి మేము అడుగుపెట్టి అప్పటి నుంచి మేము పనిచేయటం ప్రారంభించినాం. అందుకని మా దృష్టిలో ఏంటంటే అట్లా ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఒక ప్రధాన లక్ష్యంగా జీవితంలో తెలంగాణ కోసం కేసీఆర్ కూడా ముందుకొచ్చిన టైం అంటే కేసీఆర్ని చూసుకునే తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి కూడా ప్రజల్లో ఫస్ట్ ఉన్న నమ్మకం కేసీఆర్ మీద. కానీ కేసీఆర్ మీద మీకు రాను అంటే మొదట కేసీఆర్ని చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? మధ్యలో మీరు ఆయనతో జర్నీ చేస్తున్నప్పుడు కేసీఆర్ మీద ఒపీనియన్ మారింది, ఫర్దర్గా ఫైనల్కి వచ్చేటప్పటికి ఒక ఒపీనియన్కి వచ్చారు. అసలు మొదట కేసీఆర్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు కేసీఆర్ను నేను 2004లో కలిసిన. ఈ 2004లో ఆయన కలిసినప్పుడు వాళ్ళు తెలంగాణ కోసం క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. మేము వెళ్ళి తెలంగాణ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకనంటే తెలంగాణ చైతన్యం పెరిగితేనే తెలంగాణ వస్తుంది కాబట్టి ఆ అవకాశం ఎక్కడ దొరికినా ఎవరు కల్పించినా పోదామని నిర్ణయించుకున్నాం. అట్లా ఆయనతో సంబంధం మొదలై 2004 ఎన్నికల్లో, అంటే ఇందులో కేసీఆర్ వ్యక్తిగతంగా కేసీఆర్ గురించి మేము ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక శక్తి, ఆయన కూడా ఒక పాత్ర పోషిస్తున్నాడు, ఆయన ఒక పార్టీని నడుపుతున్నాడు. ఆ పార్టీ ఎంత బలం ఉంది అనేది కాసేపు పక్కన పెడితే ఆ పార్టీని కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాదు. అప్పుడు మాకు అది అంచనా. కాబట్టి వాళ్ళతో మనం కలిసి ఉంటే తెలంగాణలో ఆంధ్ర శక్తులను ఓడించడానికి అవకాశం కలుగుతుంది. అది మేము అప్పటికి అనుకున్న నిర్ణయం. అందుకనే 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్, అప్పుడు కాంగ్రెస్ అలయన్స్ను గెలిపించండి, తెలంగాణ వాదానికి ప్రజల మద్దతు ఉన్నదనే విషయాన్ని తెలియజెప్పండి అని మేము ప్రచారం చేసినాం. ఆ ప్రచారంలో అంతిమంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ గెలిచింది. అప్పుడు సమైక్యవాదాన్ని నెత్తినేసుకున్న టీడీపీ అది చిత్తుగా ఓడిపోయింది. అది ఆ రోజుల్లో జరిగినటువంటి పరిణామం. ఆ పరిణామంలో మేము సహజంగానే మేము అందరం కూడా అప్పుడు నిర్ణయించుకున్న దాని ప్రకారం ఇక సంతోషించినాం మేము అందరం కూడా. అప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక కొత్తగా తెలంగాణ వాదంతో గెలిచిన ఒక శక్తి ఉన్నప్పుడు వాళ్ళు తెలంగాణ కోసం నిలబడితే మనం కూడా ఇంకా కొంత బలంగా ముందుకు పోగలమని అనుకున్నాం.
మాకు తోచిన కాడికి తెలంగాణ కోసం ఏం చేస్తే బాగుంటుందనే మాట వాళ్ళకి చెప్పేవాళ్ళం. కానీ వాళ్ళ మీదేం ఆధారపడి ఉండకుండా తెలంగాణ కోసం మా వంతుగా మా కార్యాచరణ మేము చేస్తూనే ఉన్నాం. విద్యావంతుల వేదికని ఏర్పాటు చేసుకున్నాం. విద్యావంతుల ఏర్పాటుకు ముందు తెలంగాణ ఐక్యవేదికలో ఉన్నాం. తెలంగాణ ఐక్యవేదికకు ముందు ఏ పార్టీ పిలిచినా ఏ సంఘం పిలిచినా పోయేది. పౌర హక్కుల సంఘం నుంచి హెచ్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను అక్కడ లేవనెత్తేది. ఆ తర్వాత ఇక వివిధ సంఘాలకు లో భాగంగా పనిచేసినాం. ఆ తర్వాత ఐక్యవేదికలో వచ్చి చేరి పనిచేసినాం. చివరకు మేమే 2004 తర్వాత విద్యావంతుల వేదికని ఏర్పాటు చేసి విరివిగా పల్లెల్లో తిరిగినాం. మీరు ఇంతకుముందు అన్నారు కదా, మేము తెలంగాణకు సంబంధించి రకరకాల సమస్యల మీద మేము కొట్లాడేటువంటి క్రమంలోనే మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఏర్పడకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు. ప్రజలుగా ఈ ప్రాంతవాసులు తాము చేసే పోరాటాలు తాము చేస్తూనే ఉన్నారు. ఇక్కడి అసమానతలను ఎదిరించిండ్రు. ఒక న్యాయమైనటువంటి సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో తమ వంతు పోరాటం తాము చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఒక ఫలితం ఇవ్వాలి అంటే మాత్రం మనం ప్రత్యేక రాష్ట్రంగా మారకుండా సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చి అప్పుడు మేము ప్రత్యేక రాష్ట్ర పోరాటమే ప్రధానం అనుకొని దానికోసమే అట్లా రకరకాల సంఘాల్లో పనిచేయటం ప్రారంభించినాం. పౌర హక్కుల ఉద్యమంలో ఉంటూ ఇవన్నీ చేయటం మొదలుపెట్టినాం. మొదలుపెట్టి చివరాఖరికి మేము విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి ఇక విస్తృతంగా అప్పుడు మేము చేసింది ఈ వేదికల ద్వారా భావవ్యాప్తి, తెలంగాణ ఆవశ్యకత ఏంది, ఏ ఏ రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే మనకు కలిగే ఫలితం ఏంది, ఇవి మేము ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి అంశాలు. వాటి మీద దృష్టి పెట్టి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఇక మా వంతు ప్రయత్నం మేము చేయటం మీ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ అనే పర్సన్ మీద ఎందుకు మీకు విమర్శ ధోరణి అనేది వచ్చింది? ఆయనలో ఎందుకు మీకు నెగిటివిటీ కనిపించింది? ఆయన కూడా తెలంగాణ ఉద్యమం కోసం, అసలు ఈ పార్టీకి కూడా తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గుర్తొచ్చే పరిస్థితి, కేసీఆర్ అనే పరిస్థితి ప్రజల్లో చాలా మందికి ఉంది. కానీ మీకెందుకు ఆయన మీద విమర్శన ధోరణి? ఇప్పుడు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో నేను అనేది 2004 తర్వాత మేము ఆ మాటకు వస్తే 96 నుంచి పనిచేస్తున్నాం. ఇంకా 89 నుంచి తెలంగాణ వాదులతో కలిసి తిరుగుతున్నాం. అర్థం చేసుకునే ప్రయత్నం, దానికి సంఘీభావంగా మా వంతు మద్దతు ఇస్తున్నాం. 96 తర్వాత నుంచి తెలంగాణ కోసం మా వంతు పోరాటం మేము చేయటం మొదలుపెట్టినాం. ఇక ఇదే ప్రధానమైన కార్యక్రమంగా నెత్తినేసుకున్నాం. అప్పటి నుంచి జరిగిన ఒక పర్యవసానం ఏంటంటే తెలంగాణ అనే దాని గురించి మేము నిలబడి పోరాటం చేస్తున్న క్రమంలోనే ఇక సహజంగా ఆయనతోనేమి వ్యతిరేకత ఘర్షణ లేదు. ఆయన మంచి అనలేదు, మేము చెడు అనలేదు. మేము అనుకున్నది ఏంటంటే ఆయన కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు, మనమందరం కలిసి పనిచేయకపోతే తెలంగాణ రాదు. అప్పటికి ఉన్న అభిప్రాయం అది. ఒక్క కేసీఆరే కాదు, తెలంగాణ కోసం ఎవరు పనిచేసినా వాళ్ళందరినీ మనం వీలైనంత మేర కలుపుకొనే పోవాలి, కలిసే పనిచేయాలనేది ఆ రోజుల్లో ఉన్న అభిప్రాయం. సంఘాలు ఉంటే ఉండనియండి, అందరం విడివిడిగా నిలబడి పరస్పరం మనమే విమర్శించుకుంటే ఒకరి మీద ఒకరం పోటీ పడితే తెలంగాణ రాదు. మనందరం సమన్వయంతో సాగితేనే వస్తుంది. ఎందుకంటే అప్పటికి జయశంకర్ సార్ ఒక మాట చాలా బలంగా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే తెలంగాణ కోసం ఎన్ని సంఘాలన్నా ఉండనియండి, కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అయితే అవన్నీ కలిసి నడవాలి. ఒకవేళ కలిసి నడవకపోతే కనీసం సమన్వయంతో సాగాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏకోన్ముఖంగా సాగాలి, కానీ ఘర్షణ పడకూడదు అని. అది ఆ రోజుకున్నటువంటి అవగాహన. ఆ అవగాహనకు లోబడి మేము కూడా టీఆర్ఎస్తో కూడా మనం కూడా వాళ్ళను కూడా తెలంగాణ వాదులే కాబట్టి మనం అందరం కలిసే పనిచేయాలని. ఆయన పార్టీ రాజకీయ ముఖంగా ఉన్నాడు, మేము సామాజిక ఉద్యమ కార్యకర్తలం కాబట్టి మా పాత్ర ఒకటి, ఆయన పాత్ర ఒకటి. ఒక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తి లేకుండా తెలంగాణ సాధ్యం కాదు. అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళేమో అధికారంలో ఉంటూ తెలంగాణ రావాలని చాలా సమస్యల మీద బయట చేస్తున్న ఈ పోరాటాలకు మరి మద్దతు రావాలి కదా. రాజకీయంగా ఈ విషయాన్ని లేవనెత్తగలిగేటువంటి శక్తులు కూడా కావాలి. కాబట్టి ఒక సామాజిక వేత్తలుగా, ఒక ప్రజాసంఘంలో పనిచేసేటువంటి వ్యక్తులుగా మేము ఆ రాజకీయ ముఖంగా నిలిచినటువంటి కేసీఆర్తో ఆ రకంగా సంబంధాలను కలిగే ఉన్నాం. ఆ రోజు పరిస్థితి అది. మేము ఈ విషయం ఏదో దాని తర్వాత తెగదెంపులు చేసుకున్నామని కాదు, ఆ సంబంధాలను కొనసాగించాలనేదే మా ఆలోచన. ప్రజా సంఘాలుగా మనం బయట ఉందాం,
ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరంతరము ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పార్టీతోని మనం ప్రజలకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం నిలబడదాం. కానీ అప్పటికి టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది, మా వైఖరిలో మార్పు రాలేదు. టీఆర్ఎస్ వైఖరిలో ఏం మార్పు వచ్చిందంటే, ఇంతకాలం అందరినీ కలిసినాం, ఎవరు వచ్చినా కలుపుకొని పోయినాం, ఇప్పుడు మాకెవరు అవసరం లేదు, ఇంకో సంఘం కూడా బయట అవసరం లేదు, ఏదన్నా ఉంటే టీఆర్ఎస్లో చేరండి, టీఆర్ఎస్లో కలిసి పనిచేయండి, టీఆర్ఎస్లో లేకపోతే మాకు వ్యతిరేకమే, మీరు మాతోనన్నా ఉండాలి లేకపోతే మాకు వ్యతిరేకులన్నా అయి ఉండాలి. ఇందుకు తప్ప వేరే కేటగరైజేషన్ బ్లాక్ అండ్ వైట్, నువ్వు నా ఓనివా ప్రతిపక్షమా అంతే, ఇంకొక కేటగిరీ లేదు టీఆర్ఎస్ విశ్లేషణలో. మరి మేమెవరం అప్పుడు? మేము అప్పటికి కూడా ఏమనుకుంటున్నామంటే పార్టీ రాజకీయ ముఖంగా ఉంది, మనం పోయి చెప్పుకుంటాం, ఏదన్నా ఉంటే వాళ్ళు వింటారు, పరిష్కరిస్తారని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అవసరం లేదు, ఇక వీళ్ళుంటే మనకి ఎప్పటికైనా రాజకీయంగా ఇబ్బంది, మనం అనుకున్నట్టుగా ప్రభుత్వాన్ని నడపటం అనేది కుదరదు, ఎప్పటికైనా ఇది మనకు ఒక పోయే సైకిల్లో కట్టె అడ్డం పెట్టినట్టే అవుతుంది, ఇది తక్షణంగా వాళ్లకు కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే ఉంటుంది అనేది వాళ్ళకు కలిగిన అభిప్రాయం. అందువల్ల ఈ వైరుధ్యం తలెత్తింది. వైఖరి మారింది, మాది కాదు, టీఆర్ఎస్ వైఖరి మారింది. ఆ వైఖరి మారిన తర్వాత ఆ వైఖరి వల్ల వైరం వచ్చింది, టీఆర్ఎస్ వైఖరి వల్ల వైరం వచ్చింది. ప్రజా సంఘాలు పనికిరావు, అనవసరం అనే ఒక అసహనాన్ని ప్రదర్శించటం వల్లనే వైరం తలెత్తింది తప్ప దానికి ఇంకో కారణం ఏమీ లేదు. కోదండరామరెడ్డి గారికి పదవి కాంక్ష ఉందా? మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కాదు, 2018 వరకు మేము రాజకీయ పార్టీ కాదు. అప్పుడు మేము చాలా సీరియస్గా నిర్ణయించుకున్నది ఏంటంటే, ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు పోతారు, కానీ ప్రజలను చైతన్యపరచటం, సామాజిక మార్పుకు లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచటం మా కర్తవ్యం అనుకున్నాం. ప్రజల్లో హక్కుల చైతన్యాన్ని రగిలించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించాలి, ప్రజలందరూ తెలంగాణ ఏర్పడితే తమ సమస్యలు పరిష్కరించుకోగలుగుతామనే ఒక ఆలోచనను తీసుకురావాలి, ఇది మన కర్తవ్యం అనుకున్నాం. సమాజాన్ని చైతన్యపరచటమే మా లక్ష్యం అనుకున్నాం తప్ప మేము ఇంకో దాని గురించి ఆలోచించలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా రాజకీయాలను కూడా మనం ప్రభావితం చేయకుండా మనం అనుకున్న లక్ష్యాలను మనం చేరుకోలేమని నిర్ణయించుకున్నాం. మరి నువ్వు రాజకీయాలు సరిగ్గా లేకపోతే నువ్వు అనుకున్న పనులు కావు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు, మమ్మల్ని అందరినీ శత్రువుగా చూస్తున్నాడు. శత్రువుగా చూస్తే చూడని అభ్యంతరం లేదు, కానీ ఆయన ఏకఛత్రాధిపత్యం చెలాయించటం, తన ఇష్ట ప్రకారం అధికారాన్ని ఉపయోగించటం, ఆ అధికారాన్ని తన అవసరాల కోసం ఉపయోగించటం, ఇది తెలంగాణకు మంచిది కాదు, తెలంగాణ అభివృద్ధికి ఇది ఆటంకం అవుతుంది. అది ఆటంకం అవుతుంది అనుకున్నప్పుడు మా బాధ్యత ఏమవుతుంది? ఇక వీళ్ళు ఇవన్నీ కూడా తెలంగాణకు ఈ రాజకీయాలే సరిగ్గా లేవనుకున్నప్పుడు ఆ రాజకీయాలను మార్చటం మా కర్తవ్యం అవుతుంది. ఆ రాజకీయాలను మార్చే లక్ష్యంతో మేము రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత తప్పనిసరిగా అప్పటి వరకు ఉన్న వైఖరిలో పెద్ద మార్పు రాలేదు. మేము మళ్ళీ అదే చైతన్యాన్ని రగిలించటం, రాజకీయాలను మార్చటం అనే పని మీదే ఉన్నాం. మేము అప్పటికి ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే, స్వార్థంతో రాజకీయాలు నడవరాదు, సమిష్టి ప్రయోజనాల కోసమే ప్రజల కేంద్రంగా రాజకీయాలు నడవాలి. ఈ రాజకీయ అధికారం అనేది ప్రజలకు మౌలిక వసతులు, ప్రత్యేకించి విద్యా వైద్యాన్ని కల్పించాలి, అసమానతలను తొలగించడానికి ఉపయోగపడాలి, ఈ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారం పనిచేయాలి. ఇవి మనం కర్తవ్యాలుగా ఉండాలంటే మనం గెలవకపోయినా ఈ పని చేయటానికి సిద్ధపడ్డోళ్ళని గెలిచినా మనకు పర్వాలేదు, మనము అడుగు ముందుకు పోతాం అనుకున్నాం. అటువంటి సమయంలో మేము మా అధికారం గురించి ఆలోచించాలి, సమాజ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. ఈ సమాజ ప్రయోజనాల లక్ష్యం కోసం ఇవాళ మేమేమనుకుంటున్నామంటే, ఆ మద్దతు ఇవ్వటం ఎంత కీలకమో ఆ మద్దతు ఇచ్చిన తర్వాత గెలిచిన అధికారంలో భాగస్వామ్యం ఉంటే అంతే ఉపయోగం అని ఇప్పుడు మేము ఆలోచిస్తాం. ఉపయోగం కదా, మేము అనుకున్న ఆలోచనలను కొంత మేరకైనా ఆచరణలో పెట్టవచ్చు అనేది మాకు ఒక ఆలోచన. ఈ ఆలోచన వల్ల ఏం చేస్తున్నామంటే, మాకు భాగస్వామ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి పదవీకాంక్ష మీద కొంచెం మనసు మా పదవీకాంక్ష అని అంటే మీరు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది.
అంటే పదవి అనేది దానంతట అదే అంతిమ లక్ష్యం. అంటే కోదండ రామరెడ్డి గారిని ఇప్పటివరకు ఉద్యమకారుడిగానే చూశారు. అటు పౌరులు దగ్గర అవును, నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోదండ రామ్ అనే వ్యక్తిని ఒక ప్రొఫెసర్గా, ఒక ఉద్యమకారుడిగా దగ్గర తీసుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు పదవికాంక్ష పరుడు అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు అంటలేనా మాట, ఎందుకంటే వచ్చింది లేదు, ఏం లేదు. వచ్చినప్పుడు అది వేరే మాట. భాగస్వామ్యం అడగటం వేరు, మేము పదవి దానంతటదే అంతిమ కర్తవ్యంగా మారటం వేరు. మేము ఈ లక్ష్యం కోసం ఈ రాజకీయాల్లో ఈ అధికారంలో మేము భాగస్వామ్యం కోరుతున్నామనటం వేరు. నేను అన్నాను కదా, రాజకీయాలు మారాలి, ప్రజల కేంద్రంగా రాజకీయాలు నడవాలి అని అంటున్నాం కదా. ఆ లక్ష్య సాధన కోసం అధికారం అడగటం వేరు. మాకు కుర్చేస్తే చాలు, మీరు ఏమైనా చేసుకోండి అనటం వేరు, తేడా ఉంటుంది. రెండవది పదవీ కాంక్ష అవుతుంది. మొదటిది ఏంటంటే ఒక సామాజిక మార్పుకు రాజకీయాలని ఉపయోగించుకోవటం అవుతుంది. రాజకీయ రంగం ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేయటం అవుతుంది. మొదటి దానికి రెండవ దానికి తేడా చూడకపోవటమే ఇవాళ రాజకీయాలు కలుషితం కావటానికి ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమం అనుకున్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అసలు మీరు కోరుకున్న ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒకటి, అలాగే విద్య, వైద్యం ఇలాంటి విషయాల్లో విపరీతంగా అంటే తెలంగాణ పౌరులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అనుకున్నారు, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీకు నెరవేరలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయనే నమ్మకం మీకుందా? అన్నీ వెంటనే అయిపోతాయని మేమేమనుకోవటం లేదు. మొదటిదైతే ఒక మార్పు జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో మాదిరిగా ఏకఛత్రాధిపత్యము, అధికారాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం, తమ ప్రయోజనం నెరవేరితే చాలు రాష్ట్రం ఏమన్నా కానీ, తెలంగాణ అభివృద్ధి అంటే తమ అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి చెందటమే తప్ప అందులో ప్రజలు అనేవాళ్ళు లేరు అనే దృక్పథంతో వ్యవహరించటం, ఇవి పోవాలి. అవి తెలంగాణకు పట్టినటువంటి ఒక పెద్ద దుర్దశ. ఒక ఆ కారణాల వల్ల ఏమైందంటే ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలో బందీ అయింది, తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయింది. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాడుకోవటం మొదలుపెట్టారు. ఇవాళ మొట్టమొదటిసారి ఏమైందంటే ఈ బందీల ఆయన కుటుంబం చేతిలోంచి తెలంగాణ విముక్తి చెంది ఇవాళ అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. అధికారం అనేది ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా చెలాయించే పరిస్థితి లేదు. ఇవాళ ఒక ప్రజాస్వామిక పద్ధతుల ప్రకారం పాలన సాగాలనే పరిస్థితి వచ్చింది. ఇది నా దృష్టిలో కీలకమైన మార్పు. ఈ మార్పును కాపాడుకోవటం కూడా మా అవసరం. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నిర్బంధాన్ని చవి చూసిన వాళ్ళం, ఆ నిర్బంధం వల్ల కలిగిన నష్టాలను అర్థం చేసుకున్న వాళ్ళం. కాబట్టి ఇలా మా మీద ఒక బాధ్యత ఉంటుంది, దీన్ని కాపాడాలి. ఆ వాతావరణాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తులో మరింత పురోగతికి ఒక అవకాశం కలుగుతుంది. అది ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన ప్రకారం ఇవాళ నడుచుకుంటున్నాం. ఆ క్రమంలో విమర్శలు కొన్ని వస్తాయి కావచ్చు, కానీ ఆ విమర్శల కంటే ఎక్కువ ఈ అవసరాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలన్నింటినీ మనం పట్టించుకుంటే కష్టమవుతుంది. కానీ సమిష్టి ప్రయోజనాల రీత్యా తెలంగాణ కోణం నుంచి చూసినప్పుడు ఇది అవసరం అనిపిస్తే చెయ్యాలి. ఇంకొక రాళ్ళు పడవచ్చు, ఈ విమర్శలు రావచ్చు, నా దృష్టిలో అది ముఖ్యం కాదు. ఇవాళ కీలకం ఏంటంటే తెలంగాణ ప్రయోజనాల రీత్యా ఈ మాత్రం మనకి ఏదైతే మార్పు వచ్చిందో అది చాలా కీలకమైన మార్పు. ఎవరేమన్నా అనుకోని, నా దృష్టిలో ఈ మార్పు కోసమే తెలంగాణ ఇన్నేళ్ళు కొట్లాడిన తర్వాత ఇవాళ కొద్దిపాటి మార్పు ఏదైతే వచ్చిందో దాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాం. కాపాడుకునేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అసలు మనుగడలోనే లేని పరిస్థితిలో తెలంగాణలో కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ప్రజల్లో ఉన్న విషయం ఏంటంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారో కేసీఆర్, అప్పటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయిందంటూ చెప్పుకొచ్చారు. కానీ నిజంగా కూడా తెలంగాణతో పుట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏమనిపించింది? మేము ఆ రోజే చెప్పినాం, నీకు పురుడు పోసిందే, రాజకీయ జీవితం ఇచ్చిందే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం. ఆ తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు వదులుకొని ఇలా సొంతంగా బతకగలుగుతాను అనుకుంటే చాలా పొరపాటు. అది సాధ్యమయ్యే విషయం కానే కాదు. చాలా ఖచ్చితంగా నువ్వు దాన్ని వదులుకోవలసిందే అని చెప్పి మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఖచ్చితంగా ఒక మార్పు అయితే జరగాలి. కానీ ఈ కుటుంబ పాలన అనేది ఏదైతే మాట్లాడుతున్నామో, కేసీఆర్ కుటుంబ పాలనలో ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న కవిత గారు అరెస్ట్ అప్పుడు కూడా కేసీఆర్ ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే పార్టీ మనుగడ ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? పార్టీ కేసీఆర్కు సమస్య ఏమైందంటే ఒక్క కుటుంబము,
తమ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించటం అనేది జరిగింది. అది పార్టీ కుప్పగూలటానికి ప్రధాన కారణం. ఇక రాజకీయాలు అంతకుముందు ఎట్లుండేనంటే ఉద్యమం నడుస్తుంటాయి. ఆ ఉద్యమము కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని కాపాడింది. ఆయనకు రాజకీయంగా ఎదగటానికి అది కావలసినటువంటి మద్దతును ఇచ్చింది. ఆయనకు సమాజంలో కావలసినటువంటి బలాన్ని సమకూర్చిపెట్టింది. ఆ వాదము, ఆ చైతన్యమే ఆయన్ని కాపాడితే ఆయన తర్వాత తెలంగాణ వాదం లేదు, ఏం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని మొట్టమొదట తెగదెంపులు చేసుకున్నాడు. కానీ అప్పటికింకా తెలంగాణ పేరుతోనే కొనసాగుతూ ఉండటం, మొత్తం మీద ఆయన స్వభావం అనేది సంపూర్ణంగా అర్థం కాలేదు. ఎప్పుడు ప్రజలకు అర్థమైందంటే తెలంగాణ పేరును కూడా తన పార్టీ పేరులోంచి తీసేసినప్పుడు అప్పుడు అందరికీ అర్థమైంది, అవును నిజమే, ఈయన తన కోసమే అధికారం తప్ప తెలంగాణ కోసం పనిచేస్తలేడు అనేది ప్రజలకు అర్థమైంది. బాధపడ్డోళ్ళు ఉన్నారు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ సమాజంలో. ఇదేమన్యాయం సార్, తెలంగాణ ఇచ్చిన పేరు కాదు సార్, అది తల్లి పెట్టిన పేరు ఎవడన్నా చెరిపేసుకుంటాడా సార్, వీడు ఇంత దుర్మార్గుడైపోయింది ఏంది అని. అప్పుడు అర్థమైంది అందరికీ, తల్లి పెట్టిన పేరు చెరిపేసుకున్నాడు, ఉద్యమం ఇచ్చిన బలాన్ని వదులుకున్నాడు, ఉద్యమకారులతో సంబంధాలు తెగదెంపులు తెంపుకున్నారు. కానీ ఎక్కడో రైతులకి మాత్రం కేసీఆర్ మీద మనసు లేదంటారా? లేదండి, చాలా వరకు మనసు ఇరిగిపోయింది. తెలంగాణ ప్రజలకి ఆయన మీద మనసు ఇరిగిపోయింది. పూర్తిగా పోయిందని నేను అనను, కానీ మెల్లమెల్లగా ఎప్పుడైతే పేరు కూడా వదులుకున్నాడో, కాదు మనోడు కాదు, మనం పెట్టిన వ్యక్తి కాదు, మనకు తెలిసిన కేసీఆర్ కాదు అనుకోవటం మొదలుపెట్టాడు. అట్లా దూరం అయిపోయిండు, ప్రజలకు దూరం అయిపోయిండు, సంబంధాలు తెగిపోయినాయి. ఆయనను ప్రజలతో గట్టిగా బంధించి ఉంచినటువంటి కార్యకర్తలను వదులుకున్నాడు ఆయన. ఇక మిగిలిందంతా ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా ఆయన ఈ మనకు ఈవెంట్స్ మేనేజర్స్గా మార్చిపారేసి, అంటే నేను పైసలు ఇస్తా, నేను చెప్పిన పని నువ్వు చేసి రావాలి, నువ్వు చెప్పినట్టుగా ప్రభుత్వ శాఖల్లో అడుగుతారు కదా, సాయంత్రం కల్లా వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, నువ్వు ఆడు ఉన్నావని నేను పెట్టిన యాప్లో నువ్వు ఆడ హాజరైనవనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని సమాచారం అందించాలి నాకు అంటారు కదా. ఈయన కూడా అట్లనే కార్యకర్తల్ని మార్చేసి, ఎప్పుడైతే కార్యకర్తలతోని సంబంధం అంతా కాంట్రాక్ట్ ఒప్పందంగా మారిపోయిందో అప్పుడు కింద నెట్వర్క్ చెదిరిపోయింది. ఇక లేరు కార్యకర్తలు అనేవాళ్ళు లేరు. పార్టీ అనేది ఒక కుటుంబం కానే కాదు, ఇది ఒక కుటుంబము తన ఇష్టానుసారంగా ఒక అధికారాన్ని ఉపయోగించుకోవటానికి పార్టీ ఒక అవసరం మాత్రమే. ఎన్నికలప్పుడు పనిచేసేటువంటి కార్యకర్త ఒక ఏజెంట్ మాత్రమే. పార్టీ కోసం పనిచేసేటువంటి ఒక మనకు ఆ కూలీ ఉంటారు కదా, అడ్డ మీద కూలీ, అట్లాంటి స్వభావానికి ఆయనను పార్టీ కార్యకర్తని దించి పారేసింది. నాతో 2019లో వరంగల్లో ఒక పెళ్లిలో పోతే కలిసిండ్రు, ఎన్నికలైన 2 నెలలే. అప్పుడే అన్నారు వాళ్ళు, ఏం చేద్దాం సార్ మా భవిష్యత్ ఏంది అని, నీకేమైంది అని అడిగిన. అంటే ఏమున్నా సార్ మా బతుకు, మమ్మల్ని అడిగేదేవాడు, మమ్మల్ని పట్టించుకునేదేవాడు. అంటే అప్పటికే ఆ కార్యకర్తల్లో ఆ ఆలోచన వచ్చింది, ఆ దృష్టికోణం వచ్చింది, అది జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్, తెలంగాణలో రేవంత్ సర్కార్ది, రేవంత్ ఒక్కరి మాట మీదే నడిచే పరిస్థితి కాదేమో అనేది ప్రజల ఫీలింగ్. ఎందుకంటే అటు వెనక నడిపించడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ నేతృత్వంలోనే రేవంత్ సర్కార్ ముందుంటుంది, కానీ స్వయంగా అంటే స్వంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదేమో అని అనిపిస్తుంది. పార్టీలో ఉండి పార్టీ కట్టుబడి పనిచేయటమే మంచిది కదండి. పార్టీలో ఉంటే కానీ తెలంగాణ పరిస్థితులు పూర్తిగా రేవంత్ గారి మీద ఉన్న నమ్మకంతోనే ఇక్కడ ఓట్లేసిన పరిస్థితి. ఓట్ బ్యాంక్ అనేది కేవలం రేవంత్ తెలంగాణ వైజ్గా చూసుకునే వేసిన పరిస్థితి. కానీ ఈయన ప్రతి మాట అక్కడ హైకమాండ్ నుంచే వచ్చి నడిచే పరిస్థితి అనేది జనాల్లో ఫీలింగ్. అది అవన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ గారి. తప్పకుండా సమన్వయం చేసుకుంటాడని నేను అనుకుంటున్నా. ఢిల్లీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇక్కడ పరిస్థితిని విడమర్చి చెప్పి వాళ్ళను నచ్చజెప్పి తనకు విధానాల రూపకల్పనలో ఒక పాత్ర పోషిస్తాలే, అది ఆయన బాధ్యత. ఆయన చేస్తాడని నేను అనుకుంటున్నా, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. కేసీఆర్ని కలిసిన నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి మీకు, కానీ ఇప్పుడు కేసీఆర్తో మీరు వివరణ ఇచ్చినట్టు రేవంత్ గారితో కూడా వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా? కేసీఆర్ గారితో చెప్పినాము, రేవంత్ గారితో కూడా అవసరమైనప్పుడు చెప్పవలసిన విషయాలన్నీ చెప్తూనే ఉన్నాం. ఒక్కొక్కరితో సంభాషణ ఒక్కో రకంగా నడుస్తుంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో ఉపయోగిస్తూ ఉంటాం. ఏదున్నా కానీ విషయాలు చెప్తూనే ఉంటాం కదా, మాకు తోచినవి, అవసరం అనిపించినవి. అది ఆయన సొంత అవసరం పరి కోసం కాదు, నా సొంతం కోసం కాదు, తెలంగాణ కోసము వారి పార్టీ మనుగడ కోసం కానీ,
తెలంగాణలో ఇవాళ సాధించినటువంటి ప్రజాస్వామిక ఒక విజయాన్ని కాపాడుకోవటం కోసం కానీ అవసరం కదా. ఆ మేరకు మేము చెప్తాం కదా, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మా పద్ధతుల్లో మేము చెప్తుంటాం. వారు ఎట్లా స్వీకరిస్తారనేది పరిస్థితిని బట్టి మేము చెప్పిన విషయాలు ఏ మేరకు ఉపయోగం అనేది బేరీజ్ వేసుకొని తప్పకుండా అవసరమైనప్పుడు అనేదే నాకున్న అభిప్రాయం. ఒకసారి కేసీఆర్ ప్రసంగాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఆయనతో జర్నీ మీకు కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ కేసీఆర్ ప్రసంగాలకి జనాలు అట్రాక్ట్ అవుతారు. అవును. ఎందుకు కేసీఆర్ ప్రసంగానికి అంత అంటే జనాల్లోకి వెళ్ళే అంత ఇది ఉందంటారు? అంటే ఆయన ఊళ్ళోనే పుట్టి పెరిగిండు కాబట్టి ఊరి జనాభాతో పాటే కలిసి బతికిండు కాబట్టి ప్రజల నుడికారం అనేది ఆయనకు బాగా వంటబట్టింది. మాతోని ఓసారి కాళోజీ గారితో నేను కూర్చున్నా. కాళోజీ గారిని వరంగల్ నాడు నేడు అని ఒక వ్యాసం రాయమని అడిగిన. వాళ్ళు నా రజాకార్లకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితులు, నేడు మనం ప్రజాస్వామ్యం వచ్చిందనుకుని ఈ కాలంలో ఉన్న పరిస్థితులు, వాటి మధ్యన సామీప్యతలు కొంత చెప్పమని అడిగితే ఆయన నాకు 2 రోజులు వ్యాసం డిక్టేట్ చేసిండు. ఆయన చెప్తున్నాడు, నేను రాస్తున్నా. మొత్తం విన్నాక నేనన్నా, ఎంత అద్భుతమైన తెలంగాణ నుడికారం సార్ అని నేనన్నా. అంటే మీరు ఆంధ్రజ్యోతి తెలుగు సినిమాలు చూసి చెడిపోయినారు, నేను మమ్మల్ని తిట్టే అప్పుడు నాకు అనిపించింది, అంటే ఆ జనజీవన సంబంధాలు బలంగా ఉన్న చోట ఆ తెలంగాణ నుడికారం అనేది బలంగా ఉంది. చాలామంది ఉన్నారు అట్లా, కేసీఆర్ ఒక్కడని కాదు, కానీ ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒకడు మనకు బాగా కనబడుతున్నాడు. కాబట్టి ఏదైనా ప్రజల కోణం నుంచి చెప్పగలిగేటువంటి ఒక శక్తి ఉంది, చెప్పగలిగే శక్తి ఉంది. లేదని ఎందుకంటామండి, ఆయనకున్న శక్తి అది చూసే కదండి. ఇప్పుడు కేసీఆర్ ప్రసంగాలకి జనాలు వచ్చిన దాన్ని బట్టి చూసి ఎక్కడ ఇంతలా బీఆర్ఎస్ అనేది ఇంతలా పడిపోతుందని ఎవరు అనుకోలేదు. అసలు ఇంత తిరుగుబాటు ఇంతలాగా ప్రధాన కారణం ఏంటి? ఏదో అంటే చిన్న చిన్న కారణాలకి ప్రజలు ఇంతలా పాతాళానికి తొక్కేసేంత పని చెయ్యరు. అసలు బీఆర్ఎస్ మనుగడే కనిపించకుండా అంత కేసీఆర్ వెళ్ళిపోయారంటే ఎవరికి నమ్మలేని పరిస్థితి. అట్లీస్ట్ ఆయన ప్రసంగాలకు వచ్చిన వాళ్ళైనా ఓట్లేసినా కూడా గెలిచే పరిస్థితి అన్నట్టు అయిపోయింది. ఎందుకు ఇంత వ్యతిరేక ధోరణి? ఇప్పుడు ఏది చెప్పినా వింటారానండి, వినరు కదా. ప్రజలు కూడా అదే నుడికారని తెలిసిన వాళ్ళు కదా. కాబట్టి విషయం చెప్పినప్పుడు తెలంగాణ ఆ రైతులకు కానీ, కూలీలకు కానీ, లేకపోతే రకరకాల వృత్తులు చేసుకొని బతికే ప్రజలకు కానీ, వాళ్లకు ఒక విచిత్రమైన ఒక గొప్ప విషయం ఉంది తెలంగాణ ప్రజల్లో. వాళ్ళు ఏది తర్క వితర్కం లేకుండా ఏది కూడా నమ్మరు. వాళ్ళు ఇది భాష బాగుంది కాబట్టి నమ్ముతారా? నమ్మరు. నేను ఒకసారి ఒక రైతుతో ఏమన్నానంటే, గ్రామ జీవితంతో పరిచయం ఉన్న ఒక పెద్ద మనిషితో ఏమన్నానంటే, మంచిగా ఊరూరికి కానుగ చెట్లు పెడితే కానుగ నూనెతో కనుక మనం కరెంటు తయారు చేస్తే మనకు తక్కువలో కరెంట్ వస్తుందని అన్నాను. అంటే ఆయన కాసేపు ఆలోచించిన తర్వాత నవ్వి నాతో ఏమన్నాడంటే, ఈ లెక్కలు నా దగ్గర చెప్పక ఇంకొకసారి అన్నాడు. అంటే నాకంటే పెద్ద ఆయన కాబట్టి అరే అని అన్నాడు. అరే నాకు ఈ లెక్కలు చెప్పకరా అన్నాడు. ఎందుకు అట్లా అంటుండ్రా నాన్న? ఎందుకంటే కానుగ చెట్లు అన్నీ కాయవు, కొన్నే కాస్తాయి. కాసే చెట్టు కూడా ప్రతి సంవత్సరం కాయదు. ఎకరానికి ఎన్ని కాస్తాయి నీకు తెలుసా లెక్కలు అన్నాడు. ఇంకోసారి ఇట్లాంటివి చెప్పకన్నా. అంటే అంతటి విశ్లేషణ శక్తి ప్రజలకు ఉంది. అంతటి తర్క వితర్కం చేసి కానీ దేన్ని అంగీకరించరు. మంచి చెడులు 2 కోణాల నుంచి పరిశీలించి అప్పుడు వాళ్ళు దానిపైన ఒక నిర్ణయానికి వస్తారు. ఇంకా ఆ నిర్ణయాన్ని ఎవరెన్ని చెప్పినా కానీ వాళ్ళు వినరు, దాని నుంచి పక్కకు జరగారు. అంతటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే కేసీఆర్ ముచ్చటి చెప్తే అందులో మంచేంది చెడైందని గ్రహించగలిగే శక్తి లేదనుకుంటే పొరపాటు కదా. వాళ్ళు ఏం చెప్పినా డూడు బసవన్న అని ఊపుతారు, తలకాయలు ఊపుతారు అనుకుంటే పొరపాటు కదా. అక్కడనే కేసీఆర్ తప్పిదం చేసిండు. ఆయన పదే అంటాడు, ప్రజలు దేవుంది మనం ఎట్లా చెప్తే అట్లా ఉండదు. ప్రజలు మంచి చెడు తర్క వితర్కం చేసుకుంటారు, ఆలోచిస్తారు, గ్రహించగలుగుతారు, విషయాలు తెలుసుకుంటారు, విశ్లేషించి నిర్ణయానికి రాగలుగుతారు. ఈ శక్తి ప్రజలకు ఉంది. బయట ఉన్న వాళ్ళందరికంటే చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది ప్రజలకి. కాబట్టి ఈ విషయాల్లో ప్రజలను మనం ఆ రకంగా మోసగించగలమని అనుకుంటే పొరపాటు. ప్రజలు విషయాలు తెలియవనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అక్కడ కేసీఆర్ చాలా పెద్ద తప్పిదం చేసిండు. తెలంగాణ సమాజం ఆలోచించుకున్నది.
నిజంగా కూడా కేసీఆర్ పైన మనం చేసిన విశ్లేషణ కింద గ్రామాల్లో ఉన్న విశ్లేషణకు తేడా ఉంది. చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమన్నారంటే రజాకారుల పాలన మేము చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నామని. అంటే ఆయన మీద వ్యతిరేకతకు అది మూల కారణం. వాళ్ళ కార్యకర్తలు ఇష్టానుసారంగా ధరణి పేరు చెప్పి భూములు తీసుకున్నారు, గుంజుకున్నారు, రక్షణ లేకుండా పోయింది, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అది వాళ్ళ భయం. ఆ భయం కారణంగా ఇవాళ వాళ్ళు చాలా స్పష్టంగా ఏది కూడా వాళ్ళంత ఈజీగా కేసీఆర్ను అంగీకరించలే. వేసే కాడికి వేసినాం, చూసే వరకు చూసినాం, కానీ ఇంక మీదట మేము ఈయనకి వేయము అని నిర్ణయించుకున్నారు. మౌనంగా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, ఎన్నికల్లో ఓట్లు గుద్దిండ్రు, తమ నిరసనను వ్యక్తం చేసిండ్రు. అది జరిగినటువంటి వాస్తవం. కేసీఆర్ సర్కార్ రేవంత్ సర్కారు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ తెచ్చిన మొదటి ఏదైతే ఉందో ఉచిత బస్సు సౌకర్యం, మొదట్లో ప్రజలు సంతోషించిన ఆ నిర్ణయానికి, అంటే తీసుకొచ్చిన ఏదైతే 6 నిర్ణయాల్లో 6 గ్యారెంటీలు మొదటి గ్యారెంటీగా తీసుకొచ్చినప్పుడు కొంచెం ప్రజల్లో సంతోషం వ్యక్తమైన తర్వాత ఇది ఎందుకు తీసుకొచ్చారా అనే ఫీలింగ్కి కూడా జనాలు వచ్చారు. అసలు దీని మీద కొంచెం వ్యతిరేక ధోరణే కనిపించిందని అనుకోవాలి. ఈ 6 గ్యారెంటీలను పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోవాలా? మీరు ఈ మొదటి గ్యారెంటీగా అమలు చేసిన ఈ విధానం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి గ్యారెంటీలను చూసి ప్రజలు ఓటేయాలి. ఎవరైనా ఇస్తారు, వీటి కోసం మేము వేస్తలేం. దేనికోసం వేస్తున్నామంటే కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరిస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్కి ఓటేశారు. అది ప్రధాన కారణం. ఒక దొరల పాలన పోతుంది, ప్రజాస్వామిక పాలన వస్తుందనే ఆలోచనతో ఓటు వేశారు. అది మనం గ్రహించాలి. అందుకని ఈ స్కీమ్ల వల్ల ఓట్లు రాలే, అవి ఉన్నా లేకపోయినా ఓట్లు వస్తాయి. అది చాలామంది కూడా ఊళ్ళల్లో ఇప్పటికి కూడా చెప్తారు, అవి ఉన్నా చెప్పకపోయినా మేము ఓటేద్దు అని. ఎందుకు ఓటేసిండ్రంటే ఇది గ్యారంటీ చేసిండ్రు కాబట్టి. అందుకనే రేవంత్ గారు కూడా ఒక మాట అన్నారు, మా 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన. ఆ గ్యారంటీని చూసి ఓట్లేసారు. ఆ గ్యారంటీ చాలా ముఖ్యం అన్నిటికంటే. మిగతావన్నీ ఒక రోజుతో అమలు అవుతాయి అని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎవరైనా చెప్తారు కానీ వెంటనే అమలు అవుతాయా, టైం పడుతుంది, అందులో పైసలు లేవు కాబట్టి కొంత సమయం పడుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. కాబట్టి తమ పద్ధతుల్లో తాము చేసుకుంటూ పోతున్నారు కదా, ఆ మాత్రం అవకాశం ఇవ్వాలి కదా, 6 నెలలే కదా వచ్చి అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మీరు అన్నట్టుగా బస్సు దాని పట్ల అసంతృప్తి లేదండి, మహిళల్లో లేదట్లా. మహిళల్లో ఏమనుకుంటున్నారంటే మాకు కొంత స్వేచ్ఛ దొరికింది అని. చిన్న వ్యాపారం చేసే కూరగాయలు పట్టణంకు పోయి కొనుక్కొచ్చి ఊళ్ళో అమ్ముకునేటువంటి మహిళలకి 100 రూపాయలు జేబులో పడ్డట్టే కదా సార్, నాకెందుకు తృప్తే ఉంది కదా అని. ఇళ్లల్లో పనిచేసే మహిళలు కొంచెం దూరం ప్రయాణం చేసి ఎక్కడైనా పనికి పోవాలి అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి. ఎవరినో ఒకరిని బతిల్లాడుకొని రావాల్సి వస్తుంది. ఇవాళ అవసరం లేదు కదా, ఎవరి మీద ఆధారపడలేరు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచినా నాకు ఫ్రీ బస్ దొరుకుతుంది, నేను పని చేసుకుంటా వాపసు వస్తా, నా పైసలు నాకు మిగులుతున్నాయి, నా వచ్చిన కూలీ నాకు మిగులుతుంది అనే తృప్తి ఉంది. ఇంకొకరి మీద ఆధారపడకుండా తల్లిగారింటికి పోయి వస్తున్నారు, గుడికో గోపురానికో పోవాలనుకున్న పోయి రాగలుగుతున్నారు. ఇది మామూలుగా స్వాభిమానం మామూలుగా పెంచలేదండి. ఈ స్వాభిమానం అనేది చాలా కీలకమైన విజయం. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఈ విషయంలో. కాబట్టి కాకపోతే ఏంటంటే బస్సులు ఇంకా పెరిగితే బాగుంటుంది. అది చూసినాక మాకేమనిపించిందంటే, ఇప్పుడు నాకు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఈ బస్సులు ఏమనేది ఇదివరకు ఎన్నడూ లేకుండే సార్, కొత్తగా మొదలైంది, మాకు బస్సు వేస్తే బాగుండు అని మా ఊరికి. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ ప్రాధాన్యత పెరగటం, అది ఒక కీలకమైనటువంటి రవాణా వ్యవస్థగా అభివృద్ధి చెందటం మంచి పరిణామం అండి. మొత్తంగా సరళీకరణ వచ్చి ప్రతిదీ మార్కెట్ పరం చేయాలి, అన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలనే కాలంలో ఒక ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఉంటుంది. అది దానివల్ల మనకు లాభం కలుగుతుంది, స్వాభిమానం పెరుగుతుంది, సాధికారత వస్తుంది అనేది ఇవాళ జనాలకు అర్థమైంది. ఇది నా దృష్టిలో చాలా పెద్ద పరిణామం. అందుకని సంతోషించదగినటువంటి అంశం ఇది. అందులో ఆడోళ్ళు అయ్యేసరికి చిన్న చూపు ఉంటుంది, వీళ్ళకేం పని లేదు, ఉచితంగా దొరుకుతాయంటే ఉల్లిపాయల కోసమైనా ఆమెడు దూరం పోతారు అనేది ఇలా జోకులు వేసుకుంటున్నారు. అట్లేం లేదండి, అట్లా దుర్వినియోగం ఏం లేదు. ప్రజల వద్దకే పాలన, ఇది వినడానికి చాలా బాగుందండి. అంటే నిజంగా కూడా ప్రజల వద్దకి పాలన రావాలనేది అందరూ కోరుకున్నది. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజల నుంచి కూడా లేఖలు స్వీకరించడం, అంటే ప్రజా సమస్యని దగ్గరుండి తెలుసుకోవడం, ఈ విధానం ఎలా అనిపిస్తుంది?
అది అవసరమే. అసలు ప్రజాస్వామ్యానికి అర్థమే ప్రజలతో వద్ద పాలన ఉండాలి, ప్రజల వద్ద పాలనాధికారం ఉండాలి. ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు అప్లికేషన్ పెట్టవచ్చు, మేము వింటాము, అది మా బాధ్యత అని చెప్పటం ఇలా మనకు కొత్తగా అనిపిస్తున్నది. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఉండే అసలు స్వభావం. ఆ స్వభావం ఇవాళ పునరుద్ధరించుకోవటం ఒక మంచి పరిణామమే నా దృష్టిలో. ఈ పరిణామం వల్ల ఏం జరుగుతున్నదంటే కొంత ప్రజలు పోయి చెప్తున్నారు, అప్లికేషన్ ఇస్తున్నారు, చెప్తున్నారు. అవి అయ్యేటట్టు చూడాలి. చూడగలిగితే ఏమవుతుందంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన నిరంతరం ఒక అనుసంధానం ఏర్పడుతుంది, ఒక సజీవమైన సంబంధం కూడా ఏర్పడుతుంది. అది చాలా కీలకం, అది జరగాలి, ఇంకింత బలపడాలి నా దృష్టిలో. మొత్తానికి ఇక్కడ పరిపాలన చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన, మీకు కేసీఆర్ మీద ఉన్న నెగిటివిటీ పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారా, లేదంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నచ్చా? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్కి, అందుకే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా కేసీఆర్కి కంప్లీట్గా కేసీఆర్ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల పాలన ఏదైతే ఉందో అది పోవాలి, ఏదైనా కొత్త ప్రభుత్వం రావాలనే ఆలోచనలో మీరున్నారు. కాబట్టి ఈ రెండింటికి బేరీజ్ వేసుకుంటే మీరేం చెప్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్నేళ్ల ప్రజా జీవితం తర్వాత వ్యక్తుల మీద కోపం ఎందుకు ఉంటుంది? అట్లా ఉంటే మేము పరిణామం చెందినట్టే లెక్క. ఇప్పుడు మాకే వ్యక్తుల మీద కోపం ఉండదు, ఏ వ్యక్తి మీదైనా కోపం ఎందుకు ఉండాలి? తప్పు జరిగితే తప్పు మీద కోపం ఉండాలి, పద్ధతుల మీద కోపం ఉండాలి, ప్రక్రియల మీద కోపం ఉండాలి. అంటే పని చేసే పద్ధతి మీద వ్యతిరేకం, లక్ష్యాల మీద వ్యతిరేకమే. కానీ మా కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకం అండి? ఏం లేదు. సంబంధాలు అంత తొందరగా ఆ సంబంధాలన్నింటినీ మేము తెగగోసుకునేటువంటి వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, వ్యక్తిగతమైన కోపం లేదు. ఆయన ఎన్నో మాటలు అన్నా కానీ నాకు ఎన్నడూ ఆయన మీద వ్యక్తిగతమైన కోపం లేదు. ఆయన పద్ధతులు తప్పు, ఆయన దృక్పథము తప్పు, ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచన తప్పు, ప్రజలతో ఆయన వ్యవహరించిన తీరు తప్పు, అధికారాన్ని ఆయనపై ఉపయోగించుకున్న తీరు తప్పు. దాన్ని మేము వ్యతిరేకించడం ఇవాళ సరిగ్గా ఒక పాలన ప్రజాస్వామిక వాతావరణం అది ఎంత చిన్నదైనా చాలు, ఓ దీపమై తెలిగింది కదా అనేది మాకున్న తృప్తి. ఇది మామూలుగా రాలే కదా, ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఈ గెలుపు వచ్చింది. ఎన్నో ప్రాణాలు పోతే, ఎంతోమంది తెగిస్తే, ఎంతోమంది కష్టపడితే వచ్చినటువంటి మార్పు. ఇంకా మాకు ఎంత బాధ్యత ఉంటుందండి? అది ఇన్నేళ్ళు కొట్లాడి గీడి దాకా వస్తే అది చిన్నదే కావచ్చు, దాన్ని కాపాడుకుందామని మాకు పట్టుదల బాగుంటుంది. అట్లా మీరు దాన్ని చూడవలసిందే తప్ప కానీ అందులో స్వార్థమో వ్యక్తిగతమైన కోణమో లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మొన్న జరిగిన దాంట్లో రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ఇలాంటి మార్పులు చోటు చేసి కొంతమంది సమర్థించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్? టీజీ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి ఏం కావు. టీఎస్ అన్న ఒరిజినల్గా ఉద్యమంలో అందరం వాడిన మాట టీజీని, దాన్ని ఇవాళ టీజీ అని పెడుతున్నారు. ఇది మంచిదే. రెండవది చాలా కీలకం ఏంటంటే టీజీ అనేది మార్పు పెద్ద, దాని మీద అంత విమర్శ కూడా ఏం అవసరం లేదు. రెండవది చాలా కీలకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రీయ గీతం కావాలనే డిమాండ్ ముందు నుంచి ఊరూరికి పాడుకున్నారు కదా. ఎన్నో దిక్కుల ప్రతిరోజు ఆఫీస్కు పోగానే, స్కూల్కు పోగానే, కాలేజీకి పోగానే ముందు ఈ పాట పాడుకున్నారు. కాబట్టి ఆ పాటకు ఒక గొప్పతనం ఉంది. అది మన రాష్ట్రీయ గీతం కావాలని అందరూ కూడా కోరుకున్నారు. ఆ మేరకు అది రాష్ట్రీయ గీతం అయింది, సంతోషపడ్డారు. ఇప్పుడు ఈ ఎంబ్లం మార్చే విషయంలో కొంత ప్రజలు ఏమంటున్నారంటే మా తోరణం పోతే ఎట్లా, మా చార్మినార్ పోతే ఎట్లా అనే బాధ ఉంది. కాబట్టి దాని విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టం కొద్దీ ప్రభుత్వం ఏమన్నదంటే మేము ఇవాళ తొందర ఏం లేదు, మాకు అందరం కలిసి ఆలోచించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాకనే నిర్ణయం చేస్తామన్నారు. కానివ్వండి, చర్చ జరగనియండి. చాలామందిలో ఏముందంటే మా అమరవీళ్ళ స్తూపం కూడా ఉంటే బాగుండు. అంటే తెలంగాణ అంటేనే పోరాటాల గుర్తుకొస్తాయి. ఇది దాశరథి గారు చెప్పిండ్రు, ఇంకిలాబ్ కా నారా అని అన్నారు తెలంగాణ. అట్లాంటిది తెలంగాణ అయితే ఆ తెలంగాణలో ఉన్న ఆ పోరాట చైతన్యం అనేది దాంట్లో వ్యక్తీకరించడం చాలా అవసరం. ఆ వ్యక్తీకరించే విధంగా ఏదన్నా ప్రయత్నం జరగాలి అని ఆ ఎంబ్లం తెచ్చిన రోజే అందరూ విమర్శలు చేశారు. మా పోరాటానికి గుర్తి తెలంగాణ అంటేనే కొట్లాట, తెలంగాణ అంటేనే
మనం నిరంతరము జనజీవితంలో ఒక వ్యవసాయం అనేది దీనికి ఒక ప్రాతిపదిక, వృత్తులు దీనికి ఒక ప్రాతిపదిక. ఇవన్నీ కూడా మనకు దాంట్లో వ్యక్తీకరించాలి కదా. అట్లా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తే బాగుండేది. మన ఛత్తీస్గఢ్ది ఎంత బాగుంది, మనది కూడా అట్లా చేస్తే బాగుండేది. మన భౌగోళిక ప్రత్యేకతలతో పాటు జనజీవితానికి ఉండే ప్రత్యేకతలు కూడా ప్రతిబింబించాలి. అది జరగాలంటే కొంత మార్పులు చేర్పులు అవసరం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలందరి ఏకాభిప్రాయాన్ని సాధించటం, ఎట్లాగైతే ఈ జయ జయ హే తెలంగాణకు ఒక సమ్మతి దొరికిందో దీనికి కూడా ఆ రకంగా ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ప్రభుత్వం కూడా ఏకాభిప్రాయాన్ని సాధిస్తాం. అసెంబ్లీలో అందరినీ ఒప్పించినాకనే చేస్తామన్నారు కాబట్టి ఇంకా వివాదం ఏం లేదని నేను అనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది చాలా ప్రెస్టీషియస్గా కేసీఆర్ తీసుకున్న ప్రాజెక్ట్. కానీ రేవంత్ సర్కార్, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి అంటూ కూడా రకరకాలుగా కొన్ని ప్రూఫబుల్గా అంటే ఎదురుగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఆ బ్లాకులు పడడము, ఎక్కడైతే ప్రాజెక్ట్కి సంబంధించి విరుగులు కనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఎంత మేరకు అవినీతి జరిగింది అనుకోవచ్చు? ఒకటి కాదు, రెండు కాదు, అటు కాళేశ్వరం అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ ఇవాళ బయటకు తీసుకొస్తుంది. అది కేసీఆర్ మీద ఉన్న నెగిటివిటీ అనుకోవచ్చా, లేదంటే అసలు ఆ ప్రభుత్వంలో నిజంగానే ఇలాంటి అవకతవకలన్నీ జరిగాయి, అందుకే ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అనుకోవచ్చు? జరిగినాయండి అవకతవకలు. క్యాగుతన్ నివేదికలో అంది కదా, 70-80 వేల కోట్లు అవుతుంది అనుకున్న ప్రాజెక్టు 1,60,000 కోట్లకు పెరగటం అనూహ్యం. ఇదివరకు ఎన్నడూ కూడా ఇక్కడ మనం చూడం. సుమారుగా, నేను ఆ ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు కానీ విపరీతంగా పెరిగింది కదా. ఇది ఎట్లా సాధ్యమైంది? ఒక డిజైను సంబంధించి అన్ని స్థాయిల్లో ఆమోదం ఇవ్వవలసినటువంటి ఇంజనీరింగ్ శాఖలతో సంబంధం లేకుండా ఒక ప్రభుత్వమే నిర్ణయాలు ఎట్లా చేస్తుంది? కాంట్రాక్టులు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇస్తారు. ఇవన్నీ కూడా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు కాబట్టి ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి అది కుప్పగొలుతుంది కదా, కన్న ముందే కుప్పగొలుతుంది కదా, కనబడుతున్న వాస్తవం అది. కాబట్టి ఇన్ని లోపాలు ఉన్నప్పుడు దాని మీద సరిగ్గా సర్వే జరగాలి. ఏం లోపం జరిగింది, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే, 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెడితే ఎక్కడ లోపం ఉంది అనేది మనకు తెలవాలి కదా అనేది ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. దానిపైన ఒక నిర్ణయం అయితే జరగవలసి ఉంది, జరగాలని కోరుతున్నాం. ఫైనల్గా మీరు ఇప్పుడు కొత్త సర్కార్ ఏర్పడింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులు మీరు ఎప్పటి నుంచో తెలంగాణ కోసం మీలాంటి వాళ్ళు పాటుపడడం వల్ల ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా చూస్తున్నాం. ఇంకా తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరేమైనా ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వాన్ని ఏమైనా అంటే ఇది చెయ్యండి అని అడిగే ఆలోచన ఏమైనా ఉందండి? ఒకటి ఏంటంటే అమరవీరుల కుటుంబాలకు గవర్నమెంటే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది, కొంత పింఛన్ ఇస్తామని అమరవీరులకు, అది ఇవ్వాలి. తర్వాత ఉద్యమకారులు చాలామంది కుటుంబాలు చితికిపోయినాయి, వాళ్ళు నిలదొక్కోవటానికి చేయూతనివ్వాలి, అవకాశం కల్పించాలి. ఆ అవకాశం కల్పించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వమే మరి జాగా ఇస్తామన్నారు, ఇళ్ల స్థలం 250 గజాలు. అవే కాక ఇంకా కొంత ప్రభుత్వ పథకాల్లో ఒక వాటా, ఇవన్నీ ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అవన్నీ ఇస్తారని మేము కూడా ఆశపడుతున్నాం. మీరు వెళ్ళి ఈ విన్నపాలన్నీ సర్కార్ ముందు పెట్టే ఆలోచనలో ఉన్నారా? ప్రభుత్వమే గుర్తించి ప్రకటిస్తున్నది. మేము కోరింది ఏంటంటే ఒక గుర్తింపు అయితే ఇవ్వాలండి మీరు అని. కాబట్టి ఆవిర్భావ దినానికి పిలుస్తాము, మిగతా వాటిలో కూడా అవకాశం కల్పిస్తాము అని మాట అన్నారు. కాకపోతే దానికి కొంత సమయం ఇవ్వండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి బేరీజ్ వేసుకుంటాం, అందరితో మాట్లాడినాకనే నిర్ణయాలు చేస్తామనేటువంటి మాట కూడా వాళ్ళు అంటున్నారు. ఒక రాజకీయ అనుభవం అంటే ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు చూశారు, మీరు అందరినీ చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణని కాసేపు పక్కన పెడితే ఒక్కసారి ఏపీ వైపు వెళ్దాం సార్. అంటే రెండు తెలుగు ప్రజలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలాగే మేము కూడా ఇస్తామంటూ ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. అసలు వైసీపీ సర్కార్ ఇంతలా ఓడిపోవడానికి అంటే మినిమం సీట్లు కూడా లేకుండా అసలు ప్రతిపక్షమే లేకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే కొంత ప్రశాంత్ కిషోర్ చాలా విషయాల్లో పొరపాటు చేసిన ఈ విషయంలో ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఏంటంటే ప్రజలతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవటం ద్వారా దూరం అయిపోవటం వల్ల వైఎస్ఆర్సీపీ ఈసారి గెలవటం కష్టమైంది.
నేను అనుకోవటం అదే ప్రధానమైన కారణం. ప్రజలకు దూరమైంది. ప్రజలతో ఉన్న సజీవ సంబంధాలను తెగదింపులు చేసుకుంది. పార్టీని వదిలిపెట్టి వాలంటీర్లను పట్టుకొని పార్టీని నిలదొక్కోగలమనే ప్రయత్నం చేయటం అది ఒక తప్పిదము. ఆ తప్పిదమే అనేకమైనటువంటి లోపాలకు దారితీసింది. భూ చట్టం తెచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవటం, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. స్కీములు మాత్రమే ప్రజలను దగ్గర చేస్తాయి, పార్టీని ప్రజలకు దగ్గరికి తీసుకుపోతుంది అనుకోవటం పొరపాటండి. స్కీములు ఎంత ముఖ్యమో పరిపాలన అంతే ముఖ్యం. పరిపాలన ప్రజాస్వామికంగా లేనప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ఉంటే, నిరంకుశంగా ఉంటే ప్రజలు దూరం అవుతారు. ఇది 100% ఆంధ్రాలో జరిగింది అదే. అందువల్లనే ఆయన దెబ్బతిన్నాడు. ఎందుకంటే నేను ఆయన గవర్నమెంట్ ఏర్పడ్డ సంవత్సరం తర్వాత పోతే దారిలో ఎక్కడాగినా గుర్తుపడతారు కాబట్టి పలకరించి మేమేదో కొబ్బరి నీళ్ళు తాగుదామని ఆగితే, మీరు బాగానే ఉన్నారండి, మాకే ఇక్కడ ఇబ్బందులు, మా ప్రభుత్వం బాగాలేదండి, అస్సలు బాగాలేదండి అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత తొందరగా ఇట్లా బదనామైంది ఎందుకబ్బా అని నేను అడగకముందే చెప్పిన సమాధానమే. అప్పుడే నాకు అనిపించింది ఇంతగా బదనామైంటారు ఎందుకని. అట్లా దాని కారణంగానే బహుశా నేను అనుకోవటం ఇంత ఘోరంగా ఓడిపోయిందని. మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఉద్యమం దగ్గర నుంచి చూస్తున్నారు. అంటే ఎంతో రాజకీయ అనుభవం, అంటే ఈ నేపథ్యంలో మీరు ఆయన దగ్గరగా చూసిన పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అభివృద్ధి చంద్రబాబు గారితోనే సాధ్యమన్నారు. కానీ అటు తెలంగాణలో కూడా అభివృద్ధి మేర ఆలోచించుకుంటే చంద్రబాబు అభివృద్ధి చేశారు అనుకోవాలి. ఇది ప్రజల అభిప్రాయం. మీరేమంటారు? చంద్రబాబు గారు కూడా ఏంటంటే ఎంతసేపటికి ఆ సరళీకరణ విధానాల మూసలో నుంచి బయటపడాలి. భారతదేశానికి సరళీకరణ అనేది పనికిరాదు. మన దగ్గర ప్రభుత్వ అధికారము, రాజ్యాంగ నిర్మాతలను మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఎంత దార్శనికతను ప్రదర్శించారో ఆనాటి స్వాతంత్రోద్యమ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అంతిమంగా ప్రభుత్వాధికారం అనేది అసమానతలను నిర్మూలించే లక్ష్యంతో పనిచేయాలి, అందరికీ అవకాశాలను విస్తరించేటువంటి ప్రయత్నం చేయాలి అని వాళ్ళు ఆ రోజు నిర్ణయించుకున్నారు. సరళీకరణ ప్రభావానికి లోనయ్యి మనం ఎంతసేపటికి రోడ్లు వెడల్పైతే, బిల్డింగులు పెద్దగా అయితే, పెట్టుబడులు వస్తే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాతలు పెంపొందించిన లక్ష్యాలను మనం మర్చిపోతే ఈ దేశంలో ఏ ప్రభుత్వం నిలబడలేదు. చంద్రబాబు గారి మీద ఎంత అభివృద్ధి చేసిందని ప్రపంచం ఎంత మెచ్చుకున్నా వ్యవసాయం నాశనమైందనే కోపంతో 2004లో చిత్తుగా ఓడగొట్టాడు. అది ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఆయన తెలివికల్లోడే, ఇవన్నీ తెలుసుకునేటువంటి ఒక గ్రహణ శక్తి ఉంది, అనుభవము ఉంది. తర్వాత ఆయన దగ్గర ఉన్న ఒక సుగుణం ఏంటంటే వ్యవస్థలు దెబ్బతినొద్దు అనే జాగ్రత్తలు పాటిస్తాడు. ఆదాయాన్ని పెంపొందించే విషయంలో బాగా అనుభవం ఉంది, ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందనేది. ఈ రెండింటినితో పాటు అంతిమ లక్ష్యం అనేది సమాజంలో ప్రజల సంక్షేమం, సమాన అవకాశాల విస్తరణే ప్రధానం కనుక అనుకోగలిగితే అప్పుడు నేను అనుకోవటం దేశం బాగుపడుతుంది, ఆయన కూడా ఒక మంచి పేరు సంపాదించుకుంటాడు అని చెప్పి నేను చెప్పదలిచాను. కానీ సార్, ఇందులో ఒక ప్రశ్న ఏంటంటే, తెలంగాణని పోల్చి అడుగుతున్నాను. ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో ఐటీ హబ్గా తెలంగాణ చాలా మేలు జరిగింది కేటీఆర్ వల్ల అనే వాదన కూడా ఉంది. అంటే కేసీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినందుకు జనాలు ఒకలా బాధపడ్డా కూడా అటు కేటీఆర్ని కోల్పోయాం అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ పరంగా తెలంగాణ కేటీఆర్ వల్ల ఇంకా ముందుకెళ్తుంది అనే వాదన కూడా వినిపించింది సార్. దీని గురించి మీరేం చెప్తారు? ప్రతిసారి కూడా మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే ప్రజలకేం లాభం. ఆయన ఆ ప్రశ్న వేసుకోలే. అనుభవజ్ఞులైన పాత రాజకీయ నాయకులు ప్రజలకేం లాభం అనే ప్రశ్న వేసుకునేవారు. అట్లాంటి ప్రశ్న ఎన్నడూ కూడా కేటీ రామారావు గారు వేసుకోవాలి. ఓ పెద్ద బిల్డింగ్ వస్తే సంబరపడిపోయింది, ఒకటేదో వస్తే సంబరపడిపోయింది. కానీ అంతిమంగా దీనివల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏం లాభం అవుతుంది అనేది కూడా ఆలోచించాలి కదా. అది ఆయన ఆలోచించలేదు. ఆ ఆలోచించకపోవటమే ఆయన దృష్టికోణంలో ఉన్నటువంటి ప్రధాన లోపం. ఇక్కడి ప్రజలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇక్కడ ఎంతమందికి ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత మేరకు దానివల్ల ప్రయోజనం పొందగలిగింది, ఈ ప్రశ్నలు వేస్తే లేదు, పెద్దగా జరిగిన ప్రయోజనం కూడా లేదు. మీరు ఈ కాలంలో పెద్దగా అదనంగా తీసుకొచ్చినటువంటి రెవెన్యూ ఆదాయం కూడా లేదు. ఇవన్నింటి వల్ల నేను అనుకోవటం మనం అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించలేకపోయినాం.
ప్రజలను సంతృప్తి పరచలేకపోయాం. కంపెనీలు లాభపడటం, పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు లాభపడటం ఎంత ముఖ్యమో, ప్రజలకు దాని నుంచి అంతే లాభం ఎంత కలిగిందనేది అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఆ విషయాన్ని ఆయన వదిలిపెట్టాడు. ఉమ్మడి రాజధానిగా ఇప్పటివరకు హైదరాబాద్ ఉంటూ వచ్చింది, కానీ ఇంక ఇప్పటి నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్. అంటే అటు తెలుగు ప్రజల్లో అంటే ఆంధ్ర ప్రజల్లో కొంత అలజడి ఇది కనిపిస్తుంది, ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఇప్పటివరకు మనం హైదరాబాద్ని చూస్తూ వచ్చాం. ఇది దీనికి ప్లస్ అవ్వచ్చేమో కానీ, తెలంగాణకి ప్లస్ అవ్వచ్చేమో కానీ, అటు ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటు రెండు రకాలుగా ఆలోచించమంటే ప్రజల గురించి మాత్రమే, అటు తెలంగాణ ఆంధ్రాని కాకుండా ప్రజల గురించి మాత్రమే ఆలోచించమంటే మీరేం చెప్తారు? ఇవి తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఎక్కువ కాలం ఉండటం సాధ్యం కాదండి. అది వైబుల్ కూడా కాదు. అంత దూరం నుంచి రావటం పోవటం ఎవరికి కూడా సౌకర్యం కాదు. అంతిమంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పడవలసిందే, అక్కడ అభివృద్ధి జరగవలసిందే. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు జరిగిన పెద్ద నష్టం ఏంటంటే ఆ ప్రాంత ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఒక అభివృద్ధి అనేది జరగలేదు. హైదరాబాద్లో రకరకాల రియల్ ఎస్టేటు అవసరాల కోసం హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధిని తెచ్చిపెట్టుకున్నాను తప్ప, కానీ ఇటు తెలంగాణకు న్యాయం జరగలే, అటు ఆంధ్రాకు న్యాయం జరగలే. అంతిమంగా ఏమైందంటే విడిపోదామనేటువంటి డిమాండ్తో తెలంగాణ ఉద్యమం బలపడ్డది. ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే ఆ ఉద్యమం బలపడ్డటువంటి నేపథ్యంలోనే ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకొని ఆంధ్ర ప్రాంత నాయకులు అందరూ ఐక్యమై తమకు కావలసిన మద్దతును కేంద్రం నుంచి అడిగి తీసుకొని విభజనకు ఒప్పుకొని ఉంటే చాలా లాభం జరిగేది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్యన సఖ్యత పెరిగేది, చాలా లాభం జరిగేది. ఆ ప్రయత్నం చేయకపోవటం ఒక పెద్ద తప్పు. ఇప్పటికైనా ఏంటంటే అక్కడ ఒక రాజధాని కావాలి, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఒక వ్యూహం తయారు చేయాలి. ఇప్పటికీ కూడా ఒక ఏకతా భావం అనేది అక్కడ ఇంకా బలంగా కనబడటం లేదు. దాన్ని సాధించి అక్కడ అభివృద్ధి కోసం పూనుకోవటమే ఇవాళ చాలా కీలకం అని చెప్పి నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు మీకు. చక్కటి అంటే తెలంగాణలో ఇప్పుడు ఏంటి పరిస్థితి, కాంగ్రెస్ సర్కారా లేకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న విమర్శలు అంటే రెండింటినీ బేరీస్ వేసుకుంటూ చాలా చక్కని సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. రైట్, చూసాం కదా, ఏదైనా తెలంగాణ ఎటు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కావాల్సింది ప్రజల బాగుపడడం. ఏదైనా ఫైనల్గా తెలంగాణ ఎప్పుడు ముందస్తులోనే ఉండాలి, తెలంగాణ ఎప్పుడు అభివృద్ధి దిశలోనే నడవాలంటూ కూడా కోదండరామ్ గారి వాళ్ళు మనకి చక్కటి సమాధానాలు తెలియజేస్తారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.